ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/2/2025 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, త్రయోదశి రాత్రి 7 గంటల వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం సాయంకాలం 6 గంటల 3 నిమిషాల వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:38 నుంచి 5:15 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:38 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి 3:54 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి 2 సార్లు ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అలాగే వర్జం ఉదయం 7:35 వరకు ఉండి తదుపరి అంటే ఈరోజు రాత్రి 2:14 నుంచి 3:52 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 6:48కి, సూర్యాస్తమయం 6:11. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన శుభ ఫలితాలు, మాతా పితృల సౌఖ్యము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఆనందాది అదృష్ట యోగాలు, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, ఆరోగ్యవంతమైన శుభయోగం, ఆర్థికపరమైనటువంటి ధన ఆనంద యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపారంలో మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా లాభం, ఉన్నత ఉద్యోగ లాభం, అనుకూలమైన వ్యాపార వృద్ధి, విదేశాల్లో స్వదేశంలో స్థిర నివాసాలు పొందుకునేటువంటి అవకాశం, కుటుంబపరమైనటువంటి అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయస్ ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు, కాస్త తొందరపాటుతనము, అనవసరమైనటువంటి చికాకులు కలిగించే అవకాశము, స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉండబోతున్నాయి, జాగ్రత్త. విద్యార్థులు కాస్త సమయపాలన పాటించండి, తద్వారా మీకు అనుకూలవంతమైన విద్యా పరిపూర్ణత ఉంటుంది. సమయపాలన లేకపోవడం వల్ల ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను పర్వాలేదు, అంటే గొప్ప ఖ్యాతి, గొప్ప అవకాశాలు రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. జాగ్రత్త. తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండండి, వారితో మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా, వినయంగా ఉండాలి. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తర్వాత విషయం. మనస్పర్ధలు వస్తున్నప్పుడు నోరు జారేటువంటి తత్వం వస్తుంది, కాబట్టి నోరుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి వృద్ధి పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి వ్యాపారతో ఈ ఒప్పంద పత్రాలు రాసుకుంటున్నప్పుడు తెలిసినటువంటి సులువైన తేట తెలుగు భాషలో రాసుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. వ్యాపారం మంచిదే, కానీ మీ యొక్క ఇద్దరి మధ్యలో ఒప్పందాలు అనేవి జాగ్రత్తగా చూసుకుని ప్రయత్నం చేయాలి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు బలంగా ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి రుణ విమోచనాన్ని పొందుకుంటున్నారు, రోగ నాశనాన్ని పొందుకునే అవకాశం. కానీ రోగకారకత్వ స్థితి కూడా కనబడుతుందండో. మిడ్ నైట్ బిర్యానీ, ఎర్లీ మార్నింగ్ డ్రింక్స్, మద్యపానం, ఇవి మీకు కాస్త ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని కూడా కలిస్తుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. సమయపాలన, తినడానికి, పడుకోవడానికి ఒక సమయపాలన ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను,
చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరణలు, టైల్ల వ్యాపారం, ముద్రణానిలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం ఉంది. కాస్త వెనక ముందు ఆలోచించి హడావుడి నిర్ణయాలు కాకుండా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధిక ఒత్తిడి ఉంటుంది, లేదా పక్క వాళ్ళు మిమ్మల్ని తప్పుదో పట్టించే వాళ్ళు కూడా ఉంటారండోయ్. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తులు, జ్యోతిష్య పండుగ లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, ఈవెంట్ వారికి కూడా అనుకూలంగా ఉంది. కాస్త జాగ్రత్త వహిస్తూ తొందరపాటుతనం లేకుండా నిబద్ధత, చదువు మీద శ్రద్ధ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే భగవద్గీత పారాయణం చేయండి. 3, 4, 5, 6 అధ్యాయాలు చదవండి. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కొద్దిగా స్పీడ్ తగ్గించండి చాలు. అత్యుత్సాహము ఇబ్బంది కలిగించవచ్చు, అమితానందము ఇబ్బంది కలిగించవచ్చు. కుటుంబ పెద్దలతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఆస్తి పంపకాలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఇచ్చింది తీసుకున్నంత వరకే. వారికి ఏది నచ్చితే అది ఇస్తున్నారు, తీసుకోండి. సమానంగా పంచాలనేటువంటి రూల్ లాంటివి ఏం లేదుగా. అనవసరంగా వాళ్ళలో అడిగి ఇబ్బందులు పడుతూ లేనిపోని గొడవలకు దారి తీయకుండా ఒక రైట్ తృణమో పొడమో, పెద్దోడుకో చిన్నోడుకో కాస్త ఎక్కువ ఇచ్చారు, వదిలేయండి. మీ ఆవిడ మాటలు విని, మీ వారి మాటలు విని, మీ పిల్లల మాటలు విని ఘర్షణ వాతావరణం తెచ్చుకోకండి. సంయమనం పాటించాల్సిందే. కానీ ఈరోజు మీకు లాభం ఉంది. ఆస్తి లాభాలు ఉన్నాయి, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, వివాహ యోగ్యత ఉంది, సంతాన ప్రాప్తి ఉంది, ఆత్మీయుల కలయిక ఉంటుంది, పెద్దవాళ్ళతో పరిచయాలు ఉంటాయి, కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. కానీ అతి సర్వత్ర వర్జేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు, కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కార్మిక సోదరులు కాస్త రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో కూడా పర్వాలేదు. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. కొద్దిగా సహనము, ఏకాగ్రత ఉంటే విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. పెద్దవాళ్లతో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ఆనందాది అదృష్టయోగాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్య విషయం మీద కాస్త శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. ఏదైనా కాస్త ఇవాళ మీరు చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని, భగవద్గీతలో కూడా 7 నుంచి 11 అధ్యాయాలు చదువుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము పూర్తిగా దూరంగా ఉండే వాళ్ళు మీరు. ఎట్టి పరిస్థితుల్లో మీకు అది ఇబ్బంది కలిగిస్తుంది. అనవసర వ్యక్తుల్ని అతిగా నమ్మకండి, నష్టపోయే అవకాశాలు. డిపెండెన్సీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాదులు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, అలాగే రిజిస్టర్ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపాలిటీ మరియు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారు మహానుభావురాళ్లు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. అకస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి ఇబ్బందులకు వెళ్తారు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారిపోతుంది. బ్యాక్ డోర్ ద్వారా తెచ్చుకున్న ఉద్యోగం రీచెకింగ్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కాస్త బ్యాక్ డోర్ ఉద్యోగం పొందినా మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని జాగ్రత్తగా పాటించండి. ఆ మోడ్యూల్లో మీరు బాగా పనిచేసే ప్రయత్నం చేస్తే ఉన్న ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, లేదా మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి నష్టం. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందికర వాతావరణం, అవమానాలు. రైతన్నలకి నష్టం. పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు. మత్స్యకారులకు కూడా ప్రమాదం. సముద్రంలోకి చేపల వెట్టికి వెళ్ళకూడదు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈరోజు భగవద్ ఆరాధన ఎక్కువ చేసుకోవడం మంచిది. తప్పకుండా ఈశ్వరుణ్ణి ఎక్కువగా పూజించడం, అభిషేకం చేసుకోవడం, శివయ్య అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే రుద్రహోమం చేసుకోవడం, ఆయుష్ హోమం చేసుకోండి. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పబడుతోంది. కాబట్టి ఏదేమైనా ఈరోజు జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరికి ఉదయం 8:56 నుంచి 9:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:01 నుంచి 2:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి
మంచి ఫలితాలు, ఆత్మీయత కలయిక, ఆస్తి పంపకాలు, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, సోదర అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, జీవిత భాగస్వామితో ఆనంద యోగాలు, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతత, ఆర్థిక లాభాన్ని, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అదృష్ట యోగం, ఆర్థిక లాభం, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, గౌరవ మర్యాదలు పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు. తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వస్తు వాహన సౌలభ్యం, ఇదంతా మీకు చాలా ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వృత్తిలో లాభము, ఉద్యోగంలో అనుకూలత, విద్యా లాభము, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గొడవలు పూర్తి స్థాయిలో సద్దుమణిగిపోతాయి, కోర్టు వివాదాలు అనుకూలంగా మారుతాయి, ఆస్తి పంపకాలు అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, అన్యోన్య దాంపత్యం, ధనధాన్య వృద్ధి బాగా పొందుకోవడం, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్ అన్ని పూర్తయిపోతాయి, వస్తులాభం, పిల్లల వల్ల గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లెల వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, రాజకీయ రంగంలోను అభివృద్ధి, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి అనుకూలత, ఆర్థిక లాభాన్ని, విద్యాభివృద్ధి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి శుభమైన రోజుగా చెప్పవచ్చు. అనుకూలవంతమైన కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు. అదృష్ట జాతకులు, ఆకస్మికమైనటువంటి శుభయోగాలు, వివాహం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, ప్రయాణ లాభం కావచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి కావచ్చు, ఆస్తి పంపకాలు కావచ్చు, మాతాపితల సౌఖ్యం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, ఉన్న వ్యాపారంలోనే కొత్త భాగస్వామి ప్రయోజనాన్ని పొందుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్కి వెళ్ళడం, ప్రైవేట్లో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, తప్పకుండా విదేశాల్లో ఉన్న వారికి ఖచ్చితమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, ఆనంద యోగం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు అనవసర హడావుడి, ఏదో ఊళ్ళో పెళ్లికి ఎవరిదో హడావుడి ఉంటుంది కదా, అలాంటి పక్క వాళ్ళ గురించి మనకెందుకు, అధికమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, అధికమైనటువంటి పని ఒత్తిడిని స్వీకరించడం, ఇతరులకు లేని బాధని మనం తీసుకోవడం, కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకంటారు కదా, అలాంటివి సామెతలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. మరి వాళ్ళు ఏం చేయాలి? మీరు మౌనము, ఎవరితో కూడా ఏది మాట్లాడకండి, వాహన వేగాన్ని తగ్గించండి, రాత్రిపూట ప్రయాణాన్ని అసలు మానుకోండి. మద్యపాన సేవనం మరణానికి దారితీస్తుంది.
తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు చుట్టము, తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు. కాబట్టి ఈరోజు మీరు కోపము, అసహనాన్ని తగ్గించుకోవడము, 10 మందిలో మౌనంగా ఉండడము, జాగ్రత్త పడడము, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు జూదానికి దూరంగా ఉండడం, ఆస్తి వివాదాల్లోకి వెళ్ళకపోవడం, కోర్టు వివాదాలు తగ్గించుకోవడం. కూడినటువంటి వివాదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. చెప్పుడు మాట వినకండి, ఇతరుల మీద ఆధారపడకండి, విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని పొందుకోవడం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టాలు, రైతన్న మోసపోయే అవకాశం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లి వారికి ఇబ్బంది, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా తూనికలు, కొలతల శాఖ వారి నుండి మీరు తాకీదులు అందుకోవాల్సిన అవసరం వస్తుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసర వివాదాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. మధ్యవర్తిత్వం చేయకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. దొంగ వైద్యులు బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి పరీక్షా కాలంగా చెప్పబడుతోంది. జాగ్రత్త. అలాగే విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి. సమయపాలన ఉంటేనే మంచి ఉత్తీర్ణత పొందడం, మంచి ర్యాంకులు రావు. ఇవాళ మీరు ఎంత సమయాన్ని పుస్తకంలో పెడితే అంత ఉత్తీర్ణత, అంత ర్యాంకులు పొందుకునే అవకాశం. ఎందుకంటే ఒక రోజు ముందుగానే ఫలితాలు వస్తాయిగా మీకు. ఇక్కడ ఒక రోజు ముందుగానే ఈ యొక్క ఫలితాలు తెలుస్తాయి కాబట్టి ఒకరోజు ముందు నుంచే మీరు పూర్తి శ్రద్ధ పుస్తకంలో పెడితే బెటర్ పర్సెంటేజ్. ఎన్ని గంటలు చదువుకోగలితే అంత పర్సెంటేజ్ పెరుగుతుంది మీకు. అది గుర్తుపెట్టుకోండి. తద్వారా మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. ఏదేమైనా భగవద్గీత పారాయణం, హయగ్రీవుడి అష్టోత్తరం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజంతా కూడా మీరు భగవద్గీత పారాయణం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 8:50 నుంచి 9:56 వరకు, తిరిగి సాయంకాలం 4:38 నుంచి 5:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు, ఆనందవంతులు, పనిలో ప్రావీణ్యత, కొత్త వ్యాపారాన్ని కానీ, కొత్త పనిలో చేరడం కానీ సంభవించే అవకాశం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి లాభం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, విద్యార్థుల లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధమైనటువంటి సానుకూలత, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి గృహయోగాన్ని పొందుకోబోతున్నారు. బంధులాభము, మిత్రసౌఖ్యము, రోగనాశం, రుణ విమోచనం, ఆనంద యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారులు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి పనులలో ప్రావీణ్యత, ప్రశాంతత పొందుకునే శుభదినం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అమోఘమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణపీడా పరిహారం, రోగనాశనం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా, మీకు అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ లాభమే కనపడుతోంది. ఆర్థిక ఆనందాది యోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, రుణపీడా పరిహారం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, నూతన గృహం కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం వల్ల కొంత లాభాన్ని పొందుకునే అవకాశం, అంటే మీ పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలోను వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా ఆనందాది యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం, ఒక సమిష్టిగా కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఉత్సవం చేయడం కానీ, వివాహ యోగ్యత కానీ, లేదా గృహయోగం కానీ, లేదా ఆర్థికమైనటువంటి వృద్ధి కానీ, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం కానీ, ఆస్తి పంపకాల లాభం కానీ, కోర్టు వ్యవహారాలు, కోర్టు బయట సమస్యను పరిష్కరించుకోగలిగేటువంటి బుద్ధి, సారూప్యత మీలో బాగా కనబడుతోంది. విద్యార్థులకి అత్యుత్తమ విద్యాలాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పరంగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభం, ఆనంద యోగాలు, ప్రశాంతత, సంతాన యుగం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ, సంతాన, నిశ్చయితాంబులాదులు, గృహప్రవేశాది ఇత్యాది శుభయోగాలు, ఆస్తి లాభం, కుటుంబ సౌఖ్యం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన స్టూ పరిశ్రమలను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశీ ప్రయాణం, విదేశాల అనుకూలవంతమైన శుభస్థితి, దుస్తులకి దూరంగా ఉండడం, మంచి వ్యాపార ప్రారంభం, జీవితంలో ఒక మంచి మలుపు, ఈ రోజు మీ జీవితంలో ఒక ఊహించినటువంటి టర్నింగ్ పాయింట్, చాలా అనుకూలమైనటువంటి ఆనంద యుగాలు, మాతాపితృల సౌఖ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.